రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలు ప్రభుత్వం చేపట్టిన భూమి సర్వే కార్యక్రమం ద్వారా పరిష్కారం అవుతాయని నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు తెలిపారు. గూడూరు మండలం రెడ్డిగుంట గ్రామంలో జగనన్న శాశ్వత భూ హక్కు పథకం ప్రారంభోత్సవ కార్యక్రమానికి కలెక్టర్ చక్రధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సర్వేకు సంబంధించి మొదటి హద్దురాయికి పూజలు నిర్వహించారు. సర్వే కొరకు ఉపయోగించే డ్రోన్ విమానాన్ని కలెక్టర్ పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో కలెక్టర్ మాట్లాడుతూ ఈ పథకం ద్వారా సుమారు 100 సంవత్సరాల భూముల సర్వే నిర్వహించి రికార్డులు తయారు చేస్తామని అన్నారు. అన్ని రికార్డులు డిజిటలైజేషన్ చేయడం ద్వారా రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, గ్రామ వార్డు సచివాలయం భూములకు సంబంధించిన లావాదేవీలు జరుపుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సూచించారు. జరిగిన సర్వేలో ఉన్న తప్పుల్ని ఈ రోజు కూడా మనం మార్చుకోలేకపోయాం. ఇప్పటికీ ఇంకా ఆ చుక్కల భూములని, CJFS భూములని, రకరకాల సమస్యలతో రైతాంగం అన్ని రకాల కార్యాలయాలకి తిరుగుతున్నారు. 1 రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి, 2 సర్వే డిపార్ట్మెంట్కి, 3 పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, 4 రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు. ఇన్ని డిపార్ట్మెంట్లు చుట్టూ తిరిగినా సరే సమస్య పరిష్కారం కావటం లేదు. అదే ఆ రికార్డు రాసినప్పుడు మనం అనుకోవచ్చు, ఇది మమ్మల్ని అడిగి రాయలేదు, ఎవరో వచ్చారు, కొలతలు వేసుకున్నారు, వెళ్ళిపోయారు, వాళ్ళు రాసుకుంటే ఏంటి, వాళ్ళు రాసుకుంటే మాకు వచ్చే నష్టం ఏంటి, మా భూమి మా దగ్గరే ఉంది, మేము దున్నుకుంటున్నాం, మాకు పంట పండుతుంది అనుకుని అప్పుడు సహకరించలేదు. అలాగే అప్పుడు చాలామందికి అది ఏంటో కూడా తెలియదు. కాబట్టి ఈ తప్పులతో కూడిన రికార్డు తయారైంది. దాన్ని మార్చాలన్నా కూడా అధికారులు కూడా ఆ చట్టాలు సహకరించక, దాన్ని మార్చలేక, ఇది మారిస్తే మా ఉద్యోగం ఏమవుతుందో అనే భయంతో చాలామంది అధికారులు ఆ రికార్డుల్ని అలాగే ఉంచుతున్నారు తప్ప దాన్ని సరిచేయాలనే ఏమాత్రం ప్రయత్నం కూడా చేయకపోవడం దురదృష్టకరం. దాని పర్యవసానం ప్రతి 30 ఏళ్ళకి ఒకసారి రీసర్వే చేయాలి, అది జరగలేదు. ప్రతి సంవత్సరం జమాబందీ జరగాలి, అది జరగలేదు. ప్రతి సంవత్సరం రికార్డులు రెక్టిఫై చేసి అడంగలు ఇవ్వాలి రైతుకి, అది జరగట్లేదు. భూమి శిస్తు లేకపోవడంతో విఆర్ఓలు కూడా భూముల గురించి గ్రామాలకు చెప్పక కేవలం నీటి తరువా మాత్రమే తీసుకుంటున్నారు. నీటి తీరువ అంటే భూమికి మీకు ఇరిగేషన్కి వాటర్ ఇస్తున్నందుకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళే అమౌంట్ మాత్రమే. సో ప్రతి సంవత్సరం వచ్చి ఎవరు చూడట్లేదు కాబట్టి ఆ తప్పు అలా కంటిన్యూ అవుతూ వస్తుంది.